టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది అసలు వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు జరుపుకుంటాము అనేది కూడా. అయితే అసలు ఏ వారం చేసుకోవాలి అంటారు? అంటే మనం గత వీడియోలో 5 వారాలు వస్తున్నాయి అన్నాము. మరి ఏ వారం అసలు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అంటారు? ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారు ఈ చారుమతి అనేటువంటి స్త్రీకి ముత్తైదువుకి కల్లో కనబడ్డప్పుడు కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అని చెప్పింది. అది రెండో శుక్రవారమా, ఒక్కో నెలలో 5 వారాలు రావచ్చు, 4 వారాలు రావచ్చు. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారము అంటే మనకి ఆగస్టు 8వ తారీఖు నాన్న తప్పనిసరి 8వ తారీఖు శుక్రవారం అయింది. ఆ రోజున చేసుకోవాలి తప్పితే అది 3వ శుక్రవారమా, 2వ శుక్రవారమా, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం తప్పనిసరి అంతే. అది 2వది కావచ్చు, 1వది కావచ్చు. 1వది కాదు, 2 కానీ 3 కానీ అవుతుంటే ఈసారి 3వది అయింది. 8వ తారీఖున తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం యథావిధిగా ఇళ్లలో అందరూ చేసుకోవచ్చు. గురుగారు, చాలా మంది కూడా వరలక్ష్మి వ్రతాన్ని మన గత వీడియోలో అనుకున్నట్టుగా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అయితే వరలక్ష్మి వ్రతం అంటేనే కలశం. కానీ చాలామంది కలశాన్ని అలంకరణ చేయకుండా అమ్మవారి విగ్రహానికి అలంకరణ చేస్తారు, పట్టు వస్త్రాలు కడతారు. మరి దానికి పూజా ఫలితం ఉంటుందంటారు? ఓ మాట చెప్తాను అన్న, కలశం దాన్ని కుంభం అంటాం. అవును, కలశాన్ని కుంభంలో అంటే ఈ కలశంలో ఏ దేవతనైనా ఆవాహన చేయవచ్చు అనేటువంటిది శాస్త్రం. దానికి అలంకరణ అనేటువంటిది మంత్ర విభాగంలో కూడా చెప్పబడింది. ఏంటి అంటే చక్కగా పూజాగృహం ఏదైతే మనం పూజ చేసేటువంటి స్థలం ఉందో ఆ పూజా స్థలాన్ని ఆవు పేడతో అలకాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఆవు పేడతో అలకేటువంటి వాళ్ళు కూడా లేరు. అవును, అవునా? చూస్తున్నాం కానీ ఇక్కడెక్కడ లేదు. కానీ నిజంగా ఆవు పేడతో అలికితే చాలా పాజిటివ్ పవర్ ఉంటుంది నాన్న. ఆ రోజు పూజా స్థలాన్నే కాదు, ఇంటి ముందు గడప బయట కూడా తప్పనిసరిగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టండి. దాంతోనే సగం లక్ష్మీదేవి ప్రయాణం ప్రారంభమైనట్టే మన ఇంట్లోకి. పూజాగృహాన్ని ఆవు పేడతో అలికి దాని మీద మన బియ్యపిండి, పసుపు, కుంకుమ ఇట్లాంటి వాటితో చక్కగా ముగ్గులు పెట్టి దాని మీద పీట వేసి, పీట మీద మరలా తుండుగుడ్డ నూతన వస్త్రం ఒకటి పరిచి దాని మీద బియ్యం పోసి బియ్యం మధ్యలో కలశాన్ని ఉంచాలి. ఈ కలశం ఎలా? బంగారంది కావచ్చు, వెండిది కావచ్చు, రాయిది కావచ్చు, ఏదైనా సరే, మట్టి పాత్ర అయినా సరే, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. మనకున్న శక్తిని బట్టే మనం పెట్టుకోవచ్చు. బంగారంది పెడితే అమ్మవారు వస్తుంది అనేటువంటిది ఏం లేదు. బంగారు పాత్ర పెట్టేంత స్థాయి వరకు తీసుకెళ్ళిందంటే మట్టి పాత్ర దగ్గర స్టార్ట్ అయినప్పుడే. అవును, అంతే కదా. కాబట్టి మట్టి పాత్ర అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో కొంతమంది ఆచారం బియ్యం పోసుకుంటారు, కొంతమంది నీళ్లు పోస్తారు. ఈ నీళ్లు పోసినప్పుడు కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు వేసి దాంతోపాటు పంచపల్లవాలని చెప్పి 5 రకాలు ఉంటాయి నాన్న. మామిడి, మేడి, జువ్వి, రావి, తర్వాత మేడి, ఈ 5 రకాల పంచపల్లవాలని చెప్పి 5 రకాల చెట్లు. ఇక్కడ కూడా ఏంటి అంటే శ్రావణ మాసం వర్షాల సీజన్ మనకి. ఈ పంచపల్లవాలు ఏవైతే నీళ్లల్లో నానుతూ దాంట్లో పెట్టేసిన తర్వాత కలశం పెడుతున్న కొబ్బరికాయ పెట్టి పైన ఒక బ్లౌజ్ పీస్ని త్రికోణాకారంలో మడిచేసి పెడతామో, ఈ పంచపల్లవాలు కలశం తీసేసిన తర్వాత అవి ఇంటి ముందు ఇంటి ముందు కట్టేస్తే వాటి మీద నుంచి వచ్చేటువంటి గాలి మనకుండేటువంటి రోగాన్ని నయం చేస్తాయి. ఈ 5 రకాలు కలిస్తే ఒక గొప్ప ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారవుతుంది దాంతో. అవునా? ఈ పంచపల్లవాలు పెట్టి చక్కగా కొబ్బరికాయ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ చక్కగా మడిచి దానికి కళ్యాణం బొట్టు లేదంటే మామూలుగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని చేసుకోవడం మంచిది. కానీ దాన్ని ముక్కులు పెడతాం, కళ్ళు పెడతాం, చెవులు పెడతాం, ఇవన్నీ ఏం లేవు నాన్న. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ రాను ఆధునీకరణ పెరిగిపోయి డబ్బులు బాగా పెరిగిపోయి మేము ఇంకాస్త గొప్పగా చేస్తామా, ఇంకాస్త గొప్పగా చేస్తాం. దేవుడికి చేయడంలో తప్పని చెప్పడల్లా. ఇందాక మనం అనుకున్నాం చూడండి, అమ్మవారు రంగంలో చెప్పింది నాకు నిజమైన రూపం ఇవ్వండిరా అని. అదే కదా మనం కూడా మొత్తుకునేది. అవును, నిజ రూపం ఏదైతే ఉంటుందో మంత్రస్వరూపం అంటే మంత్రంలో ఏ స్వరూపం అనేది చెప్పబడుతుందో ఆ స్వరూపంగా కలశాన్ని పెట్టాలి. కానీ దాన్ని పట్టు చీరలు కట్టేస్తాం, ఇన్ని నగలు పెట్టేస్తాం, అన్ని నగలు పెట్టేస్తాం అంటే ఇంకా మీరు చెప్పినట్టు విగ్రహాలు కూడా తెచ్చుకుంటున్నారు కొంతమంది. అవన్నీ ఏం చేస్తారు నాన్న? ఒకరోజు పూజ చేసిన తర్వాత దానికి ఒక శక్తి అనేది వస్తుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అటకట్టేసి మూట కట్టేసి పని పెట్టేస్తాం అటక మీద అంటే అది కరెక్ట్ కాదు కదా. అవునా? సో కాబట్టి అలా చేయడం కూడా వద్దనే చెబుతా. కలశం పెట్టుకోండి, పటం పెట్టుకోండి చక్కగా.
పటం పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది విధానం. ఈ కలశంలో కూడా నీళ్ళ బియ్యం అనేది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. అంటే అసలు ఏది వేస్తే మంచిది అంటారు గురుగారు? దేంట్లోనన్నా కలశంలో అంటే ఆనవాయితీ లేని వాళ్ళు ఇప్పుడు మొదటిసారి చేస్తున్నారు అన్న వాళ్ళు నీళ్లు పోస్తే మంచిదా లేకపోతే బియ్యం పోస్తే మంచిదా అంటారు? అసలు ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు నీళ్లు పోయమనే శాస్త్రం చెప్తుంది, బియ్యం కాదు నీళ్ళే పోయమని చెప్తుంది. ఆ నీళ్ళని ఇంట్లో అంతా చల్లుకోవాలి, మనం స్నానం చేసేటువంటి నీళ్ళలో కొద్దిగా కలుపుకొని స్నానం చేయాలి, ఆ కొమ్మలు తీసుకెళ్ళి బయట వేలాడదీయాలి వాకిల దగ్గర. మరి బియ్యంలో ఈ కొమ్మలు అవన్నీ పెట్టలేం కదా, పెట్టిన తర్వాత దానివల్ల అవి నానవు కదా, కింద మొదళ్ళు ఏం నానవు కదా, దానికున్న కొమ్మలకున్న మొదళ్ళు. సో కాబట్టి నీళ్లు పెట్టమని శాస్త్రం చెప్తుంది. నీళ్లతో చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది, మంచిది. వరలక్ష్మి వ్రతం చేసే రోజు శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు అసలు? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తున్నారు, అది మనందరం చూస్తూనే ఉన్నాం. అసలు పూజా విధానం ఏ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అంటారు? ముందు ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఆడవాళ్ళు లక్ష్మీదేవిగా తయారవ్వాలి. అంటే మనశ్శుద్ధిగా, శరీర శుద్ధి ఎట్లాగూ చేస్తాం, స్నానం చేస్తాం, 10 సార్లు సబురుద్దుతాం, అంతా బాగానే ఉంటుంది. కానీ మానసికమైనటువంటి శుభ్రత కూడా చాలా అవసరం. దాంతోపాటు ఇంటి శుభ్రత కూడా, మనం ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా లేని చోట అమ్మవారు ఉండదు. ఇది ఖచ్చితమైన మాట. లక్ష్మీ అష్టోత్తరాల్లో కొన్ని నామాలు వస్తుంటాయి. శుచయి నమః. శుచి అంటే శుభ్రతే కదా, మరి శుచిగా ఉండాలనే కదా, అది శుభ్రతగా ఉండాలి తప్పనిసరిగా, స్థలం కూడా. దాంతోపాటు పూజా స్థలంలో ఏదైతే ఉంటుందో అంత మీకు చేతనైనంత వరకు అలంకరించుకొని, ముఖ్యంగా మామిడి కొమ్మలు కట్టుకొని ఈ అమ్మవారి కలశాలకి మా పూర్వం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునేటప్పుడు నేను చూసేవాడిని. మనకి ఈ వినాయక చవితికి పంచపాళి అని ఒకటి కడుతుంటారు చూడండి, చెక్కది, అలా అమ్మవారి కూడా కట్టేవాళ్ళు. అది ఏ దేవతకైనా కట్టవచ్చు అనే శాస్త్రం. కానీ ఈ రోజుల్లో ఓన్లీ కేవలం వినాయక చవితి వస్తేనే మనకు గుర్తుకొస్తుంటుంది. అది పంచవల్లి అంటుంటారు, దాని మీద అన్ని వేలాడదీస్తూ ఉంటారు. అలా అది పెట్టుకొని చక్కగా మామిడాకు తోరణం కట్టుకోండి, దాని కింద అమ్మవారిని పెట్టండి. చూడండి ఒక్కసారి కళ్ళారా, ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని చూడండి ఎంత బాగుంటుంది అమ్మవారు. ఆ పచ్చడి మామిడి కొమ్మల మధ్యలో కలశం పెడితే చూడటానికి ఎంత చక్కగా ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు ఎంతసేపటికి అమ్మవారికి పూజ చేస్తే సెల్ఫీలు తీసుకుందాం అని, ఎంతసేపటికి దీని ఏమంటారు స్టేటస్లు పెట్టుకుందాం, రీల్స్ చేసుకుందాం అన్న ఆలోచన తప్పితే రియల్గా అమ్మవారు ఉందని మనం నమ్మటలేదు కదా. అక్కడ రీల్స్లోనే చూపిస్తున్నాం జనాలకి, రియల్గా మనం చూడాలి. అంటే అక్కడ కూడా గురుగారు ఒక స్టేటస్ అనేది కనిపించాలి. అంటే మనం ఉన్న స్టేటస్ ఏదైతే ఉందో, ఒక స్థాయిలో ఉన్నామో అది చూపించటానికి అదంతా చేస్తున్నారు తప్ప అమ్మవారి మీద ఉన్న భక్తితో కాదు. భగవంతుడి దగ్గర స్టేటస్ చూపించాలనుకోవడం అవివేకం నాన్న. అవును. దేవుడి దగ్గర అందరూ సమానమే, అవునా? ఒక్కళ్ళని ఒక్కోలాగా చూడరు కదా. భగవంతుడు అందరి దగ్గర అందరూ సమానమే భగవంతుడి దగ్గర. అందుకని ఒక మాట కూడా చదువుతుంటారు, గుళ్ళో పెళ్ళికి అందరూ పెద్దలే, అవునా? దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలని చెబుతుంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు, దాంట్లో అనుమానం లేదు. అంటే అక్కడ ఏంటి, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. మనం చేసేటువంటి కర్మని బట్టి, పాపపుణ్యాల కర్మని బట్టి ఆయన మన మీద కలిగేటువంటి దృష్టి వేరే ఉంటుంది. అందుకని అందరూ సమానమే. అక్కడ స్టేటస్లు చూపించినంత మాత్రాన మీకు ఎక్కువ వచ్చేది లేదు, తక్కువ స్టేటస్లో ఉండి మట్టి ముంత పెట్టుకొని పూజ చేసుకున్నంత మాత్రాన అమ్మవారు అనుగ్రహించదని చెప్పడానికి లేదు. భక్తి లేని పూజలు ఎన్ని చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత డెకరేషన్లు చేసినా వృధా. ఇంకోటి గురుగారు, ముఖ్యంగా మనం చూసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ఏవైతే 5 శుక్రవారాలు వస్తున్నాయి ఇప్పుడు, ఆ శుక్రవారాల్లో ముత్తైదులను పిలుస్తారు ఇంటికి. కానీ వాళ్ళకి చేసే మర్యాద కానివ్వండి, లేకపోతే ఇచ్చే తాంబూలంలో కూడా హెచ్చుతగులు ఉంటూ ఉంటాయి. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి అంటారు? ఒక మాట చెప్తానన్న, ఇక్కడ ముఖ్యంగా సంసార జీవితం, సంసారంలో ప్రశాంతత కావాలి అంటే గురుగ్రహ అనుగ్రహం చాలా విశేషం, అవునా? అందుకనే కొన్ని శాస్త్రాలు చెబుతుంటాయి, స్వబుద్ధి సుఖంచేవ పరబుద్ధిర్వినాశక గురుబుద్ధిర్విశేషత స్త్రీబుద్ధి ప్రళయాంతక అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. గురుబుద్ధి విశేషత, ఒక శిష్యుడు ఉంటాడు, చదువుకునేటువంటి గురువు గారికి ఆయన దృష్టి శిష్యుడి మీద పడిందా అపారమైనటువంటి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. ఈయన నేర్చుకున్నటువంటి ప్రతి మంత్రం కూడా ఒక ప్రియ శిష్యుడు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, వాడికి మొత్తం చెప్పేస్తూనే ఉంటారు, నేర్పిస్తూనే ఉంటారు, అవునా? అలాగే గురు అనుగ్రహం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అందరూ బాగుంటారు నాన్న. అందుకని మనం వాయుని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా
తమలపాకులు 2 కాదు 3 తమలపాకులు పెట్టాలి తప్పనిసరిగా, 2 వక్కలు పెట్టాలి. ఈ వక్క పొడి పొట్లాలు ఏం చేసుకుంటారు అవి? అవును, బయటికి పోగానే పక్కన పడేస్తుంటారు. అవునా? పసుపు కుంకుమ అసలు ఇవ్వకపోతే ఎవడు అడిగాడు? ఇంత పొట్లాలు దేనికవి? అవి ఎవడన్నా వాడతాడా? తాంబూలంలో ఒక్కలు ఇవ్వండి, తాంబూలంలో పసుపు కుంకాలు ఇవ్వండి, బయట షాపులో అడిగేది జనాలు. అలా కాదు కదా. ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి ముత్తైదువురికి ఏదైతే ఉందో సువాసిని అమ్మవారి అర్చన నామాల్లో కూడా సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస. సువాసిని అంటే ముత్తైదువు, సువాసిన్యర్చన ప్రీత ఎవరైతే సువాసిని అర్చన చేస్తారో వాళ్ళని ప్రియంగా కలిగి ఉంటుంది అమ్మవారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ముత్తైదువుకి ఎలా పూజ చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాళ్ళు కడగాలి, ఇది తప్పనిసరి. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇక్కడ ఒక చిన్న మాట గురుగారు, ఈ రోజుల్లో ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాయాలంటేనే ఒక మనిషిని పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా కాళ్ళు కడగడం అంటే అసలు అంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు ముత్తైదువులు అని మనం అనుకోవడం తప్పు నాన్న. లక్ష్మీదేవి, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తే ఎలా మనం అమ్మవారిని పూజిస్తాం, ఎలా ఆహ్వానిస్తాం, ఎలా వాళ్ళని గౌరవిస్తాం అమ్మవారిని. అలాగే సువాసిని రూపంలో నీ ఇంటికి లక్ష్మీదేవి వాయనం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, నా వాయనం తీసుకునేది ఎవరు అంటే సాక్షాత్ నేనే నీ వరలక్ష్మీదేవిని అని చెబుతున్నప్పుడు ఆవిడ వరలక్ష్మిగా మనం ఎందుకు భావించకూడదు మరి? కాబట్టి తప్పనిసరిగా కాళ్ళు కడగటం, కాళ్ళకు పసుపు పూయటం, చక్కగా పసుపు కూడా ఊరికి బొడ్డిన వరకు ఇట్లా అంటాం కాదు, నిండుగా కింద ఒక క్లాత్ వేసి దాని మీద వాళ్ళ పాదాలు పెట్టి చక్కగా నిండుగా పసుపు పోసి చక్కగా పారాన్ని బొట్టు పెట్టి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి వాయనంలో ముఖ్యంగా శనగలు నానబెట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు లేదంటే ముందు రోజు నానబెట్టుకొని, ఇందాక నేను చెప్పాను చూడండి, గురుగ్రహ అనుగ్రహం ఉంటే బాగుంటుందని. గురువుకి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏవి? శనగలు. అవి వాయనం ఇవ్వడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి, తీసుకున్న వాళ్ళకు కూడా సుఖశాంతులు ఉంటాయి, వాయనం తీసుకున్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా. అలా కాకుండా ఏదో ఊరికి పువ్వు తాంబూలం, పండు తాంబూలం ఒకటి ఇచ్చేసి పంపిస్తామంటే అవి కాదు. తప్పనిసరిగా కాళ్ళు కడిగి పసుపు పూసి పారాన్ని బొట్టు పెట్టి, ఇక్కడ అమ్మవారికి మనం ఎట్లయితే బొట్టు పెడతామో మొదటిన బొట్టు పెట్టి, మంగళసూత్రాలకు పూసుకోవడానికి పసుపు ఇచ్చి, అలాగే వాళ్ళకి తల్లో పెట్టుకోవడానికి పుష్పాలు ఇచ్చి, 3 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు పెట్టుకొని, శనగలు పెట్టుకొని, ఇంకా అవకాశం ఉంటే చీరలు పెట్టి, ఇంకా లేదు అంత కూడా అవకాశం లేదు కనీసం బ్లౌజ్ పీసులు తీసుకొని ఒక 5 ముత్తైదువుల కన్నా ఇచ్చుకుంటే, అంటే అలా ఇస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందా అంటే మనకు సాక్షాత్ అమ్మవారిని చూడలేము, వీళ్ళ స్వరూపంలో అమ్మవారిని చూడమని చెప్పి దాని భావన కదా. వాళ్ళు వచ్చి ఇప్పుడు బ్రాహ్మడికి దానం ఇస్తాను నాన్న, బ్రాహ్మడికి ఇస్తున్నామా, మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి ఇస్తున్నామా అంటే మహావిష్ణు స్వరూపంలో ఉన్న బ్రాహ్మడికి ఇస్తున్నామని చెప్తున్నాం. అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మీదేవే మన దగ్గర వాయనం తీసుకోవడానికి వచ్చింది అంటే ఎంత అదృష్టం ఉండాలి మనం, అవునా? దాంతోపాటు పిండి వంటలు ఏవైతే చేసుకుంటామో 9 రకాలు వాళ్ళకి వాయనం ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. ముత్తైదువులకి బ్రాహ్మడికి వాయనం ఇవ్వాలి. అలాగే కంకణాలు కట్టుకుంటారు వరలక్ష్మి వ్రతం అప్పుడు. కంకణాలు కూడా ఎట్లా అంటేనన్నా అమ్మవారికి ఒకటి, బ్రాహ్మడికి ఒకటి, వ్రతం చేసుకున్న వాళ్ళకి ఒకటి, 5 ముత్తైదువులకు 5 కంకణాలు. తప్పనిసరిగా వాళ్ళ చేతి కంకణం కట్టిన తర్వాతనే వాయనం. ఆ వాయనం కూడా ఎలా ఇవ్వాలి అంటే చీర కొంగు వేసుకుంటాం కదా, ఆ చీర కొంగుని పైన కప్పేసి ఆ వాయనం మీద కింద 2 చేతులు పట్టుకొని అప్పుడు ఈ మాట చెప్పుకోవాలి, ఇచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఎవరు తీసుకుంటున్నారంటే నేను వరలక్ష్మి అమ్మవారిని అని చెప్తుంది. అక్కడ కదా వాయనం తీసుకునేది అమ్మవారు. అవేవి చేయకుండా ఏదో డ్యూటీ వైజ్గా ఇంటికి వచ్చేసరికి కూర్చోబెట్టి ఇది ఇచ్చేసి వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళతో అక్షతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకోవాలి. అప్పుడు పరిపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది, వరలక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది. నిజంగా గురుగారు మీరు చెప్తుంటేనే మేము అది ఊహించుకుంటున్నామని చెప్పొచ్చు. చాలా చక్కగా వరలక్ష్మి వ్రత విధానం, అసలు అమ్మవారి రూపంలో వస్తున్న ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా తాంబూలం ఇవ్వాలి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.